హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ధనుష్ రితీష్ ఏ టు జెడ్ బ్లాగ్స్. ఈరోజు అత్తమ్మతోటి ఇంకో వెరైటీ అయితే చేయించాను. అత్తమ్మ వచ్చింది కదా అని ఇంకా నాకు రాని వంటలన్నీ అత్తమ్మతోటి అయితే చేయించి నేర్చుకుంటున్నాను. ఇంకా మీకోసం అయితే ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. అత్తమ్మ చాలా బాగా చేస్తుంది చేపల పులుసు. ఇంకా ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు, ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అత్తమ్మ ఆనియన్స్ను కొంచెం కాల్చి పేస్ట్లా చేసి కూడా వేస్తుంది, కానీ మేము ఇది నైట్ తెచ్చుకున్నాం కాబట్టి చాలా లేట్ అయిపోయింది. ఇంకా అందుకని ఇలానైతే చేస్తుంది. ఇలా కూడా చాలా బాగుంది టేస్ట్. ఇంకా ఇప్పుడైతే కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, మనం చింతపులుపు యూజ్ చేస్తున్నాం కాబట్టి పులుపుకు సరిపడా కారం వేసుకోవాలి. కారం ఎక్కువగానే ఉంటే ఇంకా పులుపుకు కారానికి సెట్ అవుతుంది. ఇంకా కారం తక్కువ అయితే పుల్లగా టేస్ట్ బాగుండదు. మేమైతే చింతపండు చాలా తక్కువగా యూజ్ చేసుకుంటాం. చింతపండు పోసిన తర్వాత 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఫస్ట్లో, ఇప్పుడైతే ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి టేస్ట్ చూసుకొని. ఇంకా చింతపండు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనము ముందుగానే నీట్గా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలను అయితే వేసుకోవాలి. ఇలా చూడండి, జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనము చికెన్ మటన్ వేసుకున్నట్టు ఒకటేసారి మొత్తాన్ని అయితే వేసేయకూడదు. ఒక్కొక్కటిగా చాలా మెల్లగా ఇలా జాగ్రత్తగానైతే వేసుకోవాలి. మళ్ళీ కదిపేటప్పుడు కూడా గరిటెతోటి ఫాస్ట్గా కూడా కలపకూడదు, ముక్కలు అనేవి విరిగిపోతాయి. కొన్ని ముక్కలు గట్టిగానే ఉంటాయి, కొన్ని మెత్తగా ఉండడం వల్ల త్వరగా విరిగిపోయి ఇంకా కూర మొత్తం ఖరాబ్ అయిపోతుంది. చేపల కూర చాలా ఫాస్ట్గా అవుతుంది. చూడండి, ఇలా మెల్లగా టర్న్ చేసుకోవాలి అంతే. ఇప్పుడైతే ఇంకా మరిగిన తర్వాత లాస్ట్లో ఇప్పుడైతే వేసుకోవాలి. ఇది బియ్యము, మెంతులు, ధనియాలు, జీలకర్ర వేయించి అయితే నేను పొడి చేసి పెట్టుకున్నాను. దీన్ని అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇలా బౌల్తోనే తిప్పుకోవాలి. ఇంకా గరిటె అస్సలు పెట్టుకోకూడదు, ఎందుకంటే ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇలా మెల్లగా తిప్పుకోవాలి అంతే. చేపల కూర చేసిన రోజు తినడం కన్నా ఇంకా నెక్స్ట్ డే తింటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇంకా లాస్ట్లో కొత్తిమీరాకు వేసుకోవాలి అంతే. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది.